బంగ్లాదేశ్లో ప్రస్తుత రాజకీయ సంక్షోభం కేవలం ఆ దేశ అంతర్గత సమస్య మాత్రమే కాదని అది భారతదేశ భద్రతకి పెను సవాలుగా మారబోతోందని బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజెద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాలో ఇప్పటికే ఉగ్రవాద శిక్షణ శిబిరాలు పుట్టుకొచ్చాయని ఇది పొరుగునే ఉన్న భారత్కి అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాజిబ్ వాజెద్ సంచలన నిజాలను వెల్లడించారు. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్రవాద శక్తులు బలోపేతం అవుతున్నాయని సాజిబ్ ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాలో ఆల్ ఖైదా వంటి భయంకరమైన ఉగ్ర సంస్థలకి చెందిన వ్యక్తులు ఇప్పుడు బహిరంగంగా తిరుగుతున్నారు. పాకిస్తాన్ కి చెందిన లష్కరే తోయిబా ఎల్ఈటీ కమాండర్లు బహిరంగ సభలలో పాల్గొని ప్రసంగిస్తున్నారు. గతంలో మా అవామీ లీగ్ ప్రభుత్వం ఉగ్రవాదుల మీద ఉక్కుపాదం మోపి భారత తూర్పు సరిహద్దులని సురక్షితంగా ఉంచింది. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఆయన వివరించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ అధినేత తీరు మీద సాజిబ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం జమాతే ఇస్లామీ వంటి కఠిన ఇస్లామిక్ పార్టీలకు అధికారం కట్టబెట్టేలాగా పావులు కదుపుతోందని ఆరోపించారు. దేశంలోని సగం మంది ఓటర్ల హక్కులని తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేస్తోందని ఇది ప్రజాస్వామ్యాన్ని అనదొక్కడమే కానీ మండిపడ్డారు. దేశంలోని సగం మంది ఓటర్ల హక్కులని తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేస్తోందని ఇది ప్రజాస్వామ్యాన్ని అనగదొక్కడమేనని మండిపడ్డారు. భారత్ కి బద్ధ శత్రువైన పాకిస్తాన్ వంటి దేశాలతో ప్రస్తుత ప్రభుత్వం అంటకాడుతోందని ఇది దక్షిణ ఆసియాలోని అస్థిరతకి దారితీస్తోందని హెచ్చరించారు. గతంలో ఉగ్రవాద సంస్థల మీద అవామీ లీగ్ విధించిన ఆంక్షలని యూనస్ ప్రభుత్వం ఎత్తివేయటం భారత భద్రత మీద ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. బంగ్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా జరగాలని మళ్లీ ప్రజాస్వామ్యం పునరుద్ధరించడానికి సాజిద్ ఆకాంక్షించారు. ఒకవేళ ఇస్లామిక్ శక్తులు అక్కడ పాగా వేస్తే అది కేవలం బంగ్లాదేశ్కే కాకుండా పొరుగు దేశమైన భారత్ కి కూడా ఉగ్రవాద ముప్పుని తెచ్చిపెడుతుందనే వాస్తవమని ఆయన స్పష్టం చేశారు. అందుకే భారత్ అప్రమత్తంగా ఉంటే మంచిదని పేర్కొన్నారు.